ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. శివయ్య, రాజయ్య, గోపయ్య. పెద్దవాడు శివయ్య వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. రెండవవాడు రాజయ్య కొబ్బరి బొండాల వ్యాపారి. మూడవవాడు గోపయ్య గోవులు కాచుకుంటూ ఉండేవాడు. రాజయ్య గోపయ్య ఇంటికి తరచూ వస్తూ కొబ్బరి బొండాలను ఇస్తూ ఉండేవాడు. అన్నా, ఈ కొబ్బరి బొండాలను తాగండి, ఇవి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే గోపయ్య కూడా వచ్చి శివయ్యకు చిక్కటి గేదె పాలను ఇస్తూ ఉండేవాడు. అన్నయ్య, ఈ గేదె పాలు తాగండి, ఇవి మీ ఎముకలకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ఒకరోజు గోపయ్య చెట్టు కింద దిగులుగా కూర్చొని ఉండడం రాజయ్య గమనిస్తాడు. గోపయ్య, ఏమైంది? ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? ఏం చేయమంటారు అన్నయ్య, నాకు ఈ నెల పాల వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. ఇప్పుడు వెంటనే 10,000 రూపాయలు కావాలి. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయ్యో గోపయ్య, ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడు నా దగ్గర కూడా అంత డబ్బు లేదు. పద, మనం వెళ్ళి శివయ్యను సహాయం అడుగుదాం. ఈ సంవత్సరం శివయ్య పంట కూడా చాలా బాగా పండింది. అన్నయ్య, గోపయ్యకు పాల వ్యాపారంలో నష్టం వచ్చింది. ఒక 10,000 రూపాయలు మీరు సహాయం చేయండి. మేము త్వరలోనే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తాం. మీకెన్నోసార్లు చెప్పినా అలాంటి వ్యాపారాలు చెయ్యొద్దురా అని. మీరు వింటేనా? నా దగ్గర మాత్రం డబ్బు ఎక్కడిది? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఇలా శివయ్య చాలా పొగరుగా మాట్లాడతాడు. ఒకరోజు ఒక అవ్వ శివయ్య ఇంటికి వచ్చి ఇలా అడుగుతుంది. బాబు, చాలా దూరం నుండి వచ్చాను, కాసిన్ని మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? నీలాంటి ముసలివాళ్ళు ఇలాగే మంచినీరు అని వచ్చి డబ్బు బంగారం దోచుకొని పోతున్నారట. ఊరిలో చెప్పుకుంటున్నారు. నీళ్ళు లేవు, ఏమీ లేవు, వెళ్ళమ్మా. ఆ అవ్వ చాలా బాధపడుతూ నడుస్తూ వస్తూ అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతుంది. అటుగా వస్తున్న రాజయ్య, గోపయ్య ఆ అవ్వని చూస్తారు. అయ్యో గోపయ్య, ఈ అవ్వ కళ్ళు తిరిగి పడిపోయింది. నువ్వు వెంటనే వెళ్ళి అవ్వ కోసం కొన్ని పండ్లు, నీళ్లు తీసుకునిరా. అవ్వ, లేవండి, లేవండి అవ్వ, లేవండి. రాజయ్య ఆమెను లేపి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆ అవ్వ తినడానికి కొన్ని పండ్లను, నీళ్లను ఇస్తారు. అవ్వ, పదండి, మేము మీ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి మిమ్మల్ని విడిచి వెళతాం. మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. రాజయ్య, గోపయ్య అవ్వ ఇంటికి వెళ్తారు. బాబు, మీరు నాకు చాలా సహాయం చేశారు. మీ వ్యాపారాలకు ఉపయోగపడే ఒక పాల క్యాన్, కొడవలిని మీకు బహుమానంగా ఇస్తాను. దయచేసి మీరు తీసుకువెళ్ళండి బాబు అని అవ్వ ప్రాధేయపడుతుంది. రాజయ్య అందుకు ఒప్పుకోగా అవ్వ రాజయ్యకు ఒక పాల క్యాన్ని, ఒక కొడవలిని బహుమతులుగా ఇస్తుంది. గోపయ్య ఆ రోజు రాత్రి పాల క్యాన్ నిండా పాలను నింపి నిద్రపోతాడు. గోపయ్య ఉదయం లేచి చూసేసరికి ఆ పాల క్యాన్ బంగారు పాల క్యాన్లా మారిపోయి ఉంటుంది. అరే, ఏమిటిది? ఈ పాల క్యాన్ బంగారు పాల క్యాన్లా ఎలా మారిపోయింది? ఈ విషయాన్ని వెంటనే నేను రాజయ్యకు చెప్పాలి. వెంటనే గోపయ్య రాజయ్య ఇంటికి వెళ్ళి రాజయ్యను లేపుతాడు. లేవండి అన్నా, లేవండి, మీకు ఒక విషయం చెప్పాలి. లేవండి అన్నా, లేవండి. ఏమైంది తమ్ముడు? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఎందుకు ఇంత ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చావు? అన్నయ్య, నేను రాత్రి ఆ అవ్వ ఇచ్చిన పాల క్యాన్లో పాలను పితికి పక్కన పెట్టాను. ఉదయం లేచి చూసేసరికి అవి బంగారు పాల క్యాన్లా మారిపోయి ఉంది. అంతేకాదు, ఈ కొబ్బరి బొండాలను చూడండి, ఇవి కూడా బంగారంగా ఎలా మారిపోయాయో. ఆ అవ్వ ఇచ్చిన కొడవల్ని గుచ్చడం వలన ఇవి ఎలా మారిపోయి ఉంటాయి అని చాలా ఆశ్చర్యంగా రాజయ్యకు గోపయ్య చెప్తాడు. అవును తమ్ముడు, నిజమే. ఇది మనం చాలా సంతోషించాల్సిన విషయం. కానీ పరుల సొమ్ము పాముతో సమానం. అందుకే ఈ కొబ్బరి బొండాలను, ఆ పాల క్యాన్ను తీసుకొని అవ్వకి ఇచ్చేసి వద్దాం, పద. రాజయ్య ఆ బంగారు పాల క్యాన్ని, కొబ్బరి బొండాలను అవ్వకు ఇచ్చి జరిగిన విషయాన్ని మొత్తం అవ్వకు చెబుతాడు.
అవ్వా, మీకు అసలు ఆ పాల క్యాన్, ఆ కొడవలి ఎక్కడివి అని అడుగుతాడు. అవ్వ చాలా సంతోషించి జరిగిన విషయాన్ని వాళ్ళకి చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు ఒక మునీశ్వరులు మా ఇంటికి వచ్చారు. ఆయనకి చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడిగారు. అందుకు ప్రతిఫలంగా నాకు బహుమతులు ఇస్తానని చెప్పారు. నేను అలాగే ఆ స్వామికి కడుపు నిండా అన్నం పెట్టాను. ఆ మునీశ్వరులు వెళ్ళిపోతూ నాకు బహుమతులుగా ఆ పాల క్యాన్ని, ఆ కొడవల్ని ఇచ్చి వెళ్ళారు. నేను ఇన్ని రోజులు వాటిని ఉపయోగించలేదు బాబు, అందుకే వాటి విలువ నాకు తెలియలేదు. ఈరోజు మీరు వాటిని వాడడం వలన వాటి విలువ మీకు తెలిసింది. అవ్వా, ఏది ఏమైనప్పటికీ ఈ వస్తువులు మీ సొంతం, వీటిని మీరే తీసుకోండి అని రాజయ్య అవ్వతో చెప్తాడు. బాబు, ఈ వయసులో ఇంత బంగారాన్ని తీసుకొని నేనేం చేసుకుంటాను? ఇవి నా దగ్గర ఉండడం వల్ల ఎవరైనా నాకు హాని చేసి వీటిని తీసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక పని చెయ్యండి, వీటిని మీరే ఉంచుకోండి. అందుకు ప్రతిఫలంగా నన్ను కూడా మీతో ఉండనివ్వండి. ఈ వయసులో నా ఆలనా పాలనా చూసుకునే వాళ్ళంటూ నాకెవరూ లేరు అని అవ్వ రాజయ్యతో చెబుతుంది. సరే అవ్వ, మీరు చెప్పిన విషయానికి నేను అంగీకరిస్తున్నాను. మీరు మాతో పాటే రండి, మేము మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాం. రాజయ్య, గోపయ్య ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తారు. వారి వ్యాపారాలని బాగా వృద్ధి చేసుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు. అటుగా వెళ్తున్న శివయ్య ఆ భవనాన్ని చూసి బిత్తరపోతాడు.